ఆ జగదాత్రి ముందు నేను ఎంత చిన్నపోయి ఉంటానో ఆలోచించవా? సారీ నిషి, ఇంకోసారి ఎప్పుడూ అలా జరగదు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా. ఏంటి, నీకు బుజ్జగించడం కూడా వచ్చా? బాగా వచ్చు. మరి నాకెప్పుడు తెలియలేదే? అంటే నువ్వెప్పుడు అలగలేదు కదా, అందుకే తెలియలేదు. అయితే రేపటి నుంచి రోజు అడగమంటావా? ఇంకా బాగా తెలుస్తుంది. అలాంటి పనులు చేయకు. కావాలంటే రోజు అరగంట బుజ్జగిస్తా, సరేనా? సరే. మధ్యలో చందమామ సేమ్ మూన్ లాగా రౌండ్ గా రావాలి, లేకపోతే నీకుంటది. అదొకటి కూడా ఉందా? నా కష్టాలేవో నేను పడతానులే. ఏంది బో, ఏంది అప్పుడే పడుకుంటా ఉండవు? నాకు గోరింటాకు పెట్టి పండుకో. ఏంటో ఈ చెవులు రాత్రైతే చాలు సరిగ్గా వినిపించట్లేదు. ఏదో చెప్తున్నట్టున్నావు కదా. సర్లే, ఏదైనా సరే రేపొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు పండుకున్నావి అనుకో, స్పీకర్ తెచ్చి నీ చెవులో పెట్టి అరిచి మరీ చెప్తా. అప్పుడు వినిపించకుండా ఎట్టాగుంటుందో నేను కూడా చూస్తా. రాక్షసి చేసినా చేస్తుంది. నీ బాధేంటే? నాకు గోరింటాకు పెట్టండి. నేను పెట్టను. పోయినసారి ఇలా పెడితేనే సరిగ్గా పండలేదని, నేను మంచివాణ్ణి కాదని, నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నానని ఎంతో గొడవ చేసావు. మళ్ళా అందరికి బాగా పండి నాకు మాత్రమే సరిగ్గా పండకపోతే దాని అర్థమైంది? నాకు గోరింటాకు పండడం వెనకాలన్న బయాలజీ నాకు తెలియదే. నువ్వు మళ్ళీ గొడవ చేస్తావు కాబట్టి నేను పెట్టనే. సరే అయితే నేనే నీకు పెడతాను. ఇదేంటి ఆశ్చర్య నాకు? అబ్బా జరుగు, నేనే పెడతాను. పట్టు. ఆహా, చూసావా, ఆ దేవుడికి కూడా నువ్వు నన్ను టార్చర్ పెట్టడం ఇష్టం లేనట్టుంది. అందుకే కనికరించి కరెంటు తీసేశాడు. పోయి క్యాండిల్ తీసుకొస్తా. మీకు గోరింటాకు పెట్టడానికి క్యాండిల్ చాలు, కరెంట్ ఏమీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇందా పట్టుకోండి. ఇదిగో పట్టుకోండి, పట్టుకో సరిగ్గా. ఓయమ్మో, ఈ సీకట్లు ఎట్లా పోయేది? జాగ్రత్త, పడేవు. నాకు తెలుసులే, పెద్ద చెప్పొచ్చిండు. టార్చర్ అయిపోయింది దీంతో. దాత్రి కదలదు, నేను కిందకెళ్ళి క్యాండిల్ తీసుకుని వస్తాను. అరే, మళ్ళీ కింద వరకు వెళ్ళడం ఎందుకు? వాటర్ బాటిల్, నా ఫోన్ తీసుకురా. సరే. దేవుడా, ఇంత తెలివైన పెళ్ళాన్ని నా తలరాతలో రాసావు చూడు. నువ్వు సూపర్ దేవుడా, నువ్వు సూపర్. అరవకు, అందరూ వింటే మళ్ళీ ఇంకేదో అనుకుంటారు. అవును కదా. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్.
వచ్చావా? ఏడవకు, గోరింటాకు పెట్టు. నేనా? నువ్వే. త్వరగా గోరింటాకు పెట్టు, నిద్ర వస్తుంది. బావగారు నన్ను గోరింటకు పెట్టమంటున్నారేంటి? ఎందుకో ఏమో, అడిగారు కదా, పెట్టేద్దాం. త్వరగా పెట్టు. నిద్ర వస్తోంది, త్వరగా కానీ. బో ఇదేంటి, ఇది ఇక్కడే ఉంటే డోర్ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. నువ్వు అక్కడున్నావేంటే? చిలకమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇందాక క్యాండిల్ తీసుకొని వచ్చాను బాబుగారు. ఓ, ఇందాకొచ్చింది నువ్వా చిలకమ్మా? నేను వైజయంతి అనుకున్నాను. అంటే గదిలోకి వచ్చింది ఎవరో కూడా నీకు తెలియలేదా? ఏమే చిలకమ్మా, నీకు మా గదిలో ఏం పని? కరెంట్ పోయినది కదా, ఈ క్యాండిల్ ఇద్దామని వచ్చినాను అమ్మగారు. క్యాండిల్ ఇవ్వడానికి వచ్చిందానివే ఇచ్చిపోకుండా నా మొగుడికి గోరింటాకు పెట్టేదానికి ఎంత ధైర్యమే నీకో? రేపు చెప్తాను ఈ పని. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో బయటికి. ఇదిగోండి. పా. అరే, హే, ఎందుకే చిలకమ్మ నన్నేసి మాట్లాడుతున్నావు? ఆ? పాపం, నేనే వచ్చింది నువ్వనుకొని గోరింటాకు పెట్టమని చెప్పాను. ఇదిగో, రేపు కూడా తన్నేమనుకో, ఆ? తప్పంతా నాది. ఆ? ఇంట్లో నన్ను ఎవరేమన్నా కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసుకొని చూస్తావు? దాన్ని ఒక్క మాట అనగానే ఎంత బాధపడిపోతా ఉండవు. నిన్ను గోరింటాకు అయ్యయ్యో, పెట్టించుకుంటావా? వైజయంతి, ఏం గోరింటాకు? చేస్తున్నావు? ఫు, ఫు. ఏడు. ఓ చిత్తూరు చిలక, ఎక్కడికి వెళ్తున్నావే? నాకు చీకటంటే భయమే. వైజయంతి, ఓ చిత్తూరు చిలక. అయ్యో,